హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ జైసాయి కిచెన్లో ఒక సరికొత్త యమ్మీ డెజర్ట్ రెసిపీ అయిన పైనాపిల్ పుడ్డింగ్తో మీ ముందుకు వచ్చేసాం. మరి రెసిపీ చూసే ముందు మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జైసాయి కిచెన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. పైనాపిల్ పుడ్డింగ్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: విప్ క్రీమ్, క్యాండ్ పైనాపిల్ పీసెస్, టిడ్ బిట్స్ అంటే జస్ట్ చిన్న సైజ్ ముక్కలనండి, క్యాండ్ క్రష్డ్ పైనాపిల్, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్. ముందుగా విప్ క్రీమ్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. కూల్ విప్ కదండి, అది ఐస్ లాగా కొంచెం గట్టిగా ఉంటది. అది బౌల్లో వేసుకుని కొంచెం బ్రేక్ చేస్తూ సాఫ్ట్ గా అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన పని లేదండి. అది మనం స్పాచులాతో బ్రేక్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉంటే అదే సాఫ్ట్ గా అయిపోతుంది. ఒక 1 minute మిక్స్ చేస్తూ ఉంటే అది సాఫ్ట్ గా అయిపోతుంది ఫ్రెండ్స్. అది సాఫ్ట్ అయ్యే వరకు కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, విప్ క్రీమ్ కొంచెం సాఫ్ట్ అయింది. ఇప్పుడు మనం అందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇది స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ అండి. దీన్నే మిల్క్ మేడ్ అని కూడా అంటాం మనం. నేను సుమారుగా 220 గ్రాముల విప్ క్రీమ్ కి 400 గ్రాముల కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. విప్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ బాగా కలిసిపోయేదాకా మిక్స్ చేసుకోవాలండి. రెండు సాఫ్ట్ గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఏ లంప్స్ లేకుండా చూసుకోండి. మొత్తం బాగా కలిసిపోయేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, బాగా మిక్స్ అయిపోయింది. నేను చూపించినట్టు అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఏ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఎంతోసేపు పట్టదండి, జస్ట్ ఒక 3-4 minutes లో అయిపోతుంది. విప్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ త్వరగానే కలిసిపోతుంది. ఎంతో ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కలుపుకున్న మిక్చర్ లో క్రష్డ్ పైనాపిల్ వేసుకోవాలండి. నేను సిరప్ అంతా ఫిల్టర్ చేసేసి కొంచెం సిరప్ తో వేస్తున్నాను. క్రష్డ్ పైనాపిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి క్యాండ్ పైనాపిలే చాలా బాగుంటదండి. అది జ్యూస్ లో సోక్ అయి ఉంటాయి కదా, చాలా స్వీట్ గా ఉంటది. లేదంటే మీరు ఫ్రెష్ పైనాపిల్ కూడా వాడుకోవచ్చు. అందులో కొంచెం షుగర్ సిరప్ వేసుకుంటే సరిపోతుంది. క్రష్డ్ పైనాపిల్ బాగా కలిసిపోయాక దాంట్లో మనం పైనాపిల్ టిడ్ బిట్స్ వేసుకుంటామండి. చూసారుగా చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి ఇవి. పైనాపిల్ టిడ్ బిట్స్ అంటే ఏం లేదండి, ఇంత ముందు చెప్పినట్టు అవి చిన్న సైజ్ పైనాపిల్ ముక్కలు. అలాగే పైనాపిల్ క్యూబ్స్ అని కూడా దొరుకుతాయి. మీకు ఏది దొరికితే అవి వేసుకోవచ్చు. చూసారా అండి, పైనాపిల్, విప్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ అన్ని బాగా మిక్స్ అయిపోయాయి. దీన్ని సర్వ్ చేసుకునే ముందు ఒక 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అయ్యి సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటది. నేను కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి. అది బాగా సెట్ అయ్యింది. తీసి సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూసారుగా, చాలా థిక్ గా క్రీమీగా ఎంత బాగుందో పైనాపిల్ పుడ్డింగ్. పుడ్డింగ్ మీద మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ గా కేవలం 10 నిమిషాల్లో స్టవ్ ఆన్ చేయకుండా మనం క్విక్ గా యమ్మీ టేస్టీ పైనాపిల్ పుడ్డింగ్ డెజర్ట్ రెడీ చేసేసాం. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇది మీ అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఫ్రెండ్స్. చాలా యమ్మీగా ఉంటది. పిల్లలకి బాగా నచ్చుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మరిన్ని సింపుల్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జైసాయి కిచెన్. Follow us on Instagram.